ఇంగ్రీడియంట్స్ అండి, అస్సలు హంగామా లేకుండా, కానీ టేస్ట్ ఎలా ఉంటుందంటే 5 స్టార్ లెవెల్లో ఉంటుంది అనమాట. షాహీ స్టైల్ అంటే ఏమంటారు షాహీ స్టైల్ తెలుగులో? కింగ్స్ వండుకుంటారే, రాజులు మహారాజులు, అలా వండుకుందాం మనం ఈరోజు ఎగ్ మసాలా. మహారాజులు వండుకునే ఎగ్ కర్రీ, ఇది బాగుందమ్ము, టైటిల్ ఇలానే పెడదాం. బాయిల్ చేసి పెట్టుకున్నానండి 6 to 7 ఎగ్స్ ని, దాన్ని ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను. 2 ఉల్లిపాయలు ఇలాగా రఫ్ గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీడిపప్పు, పాలు చేసుకోవడానికి జీడిపప్పు, గరం మసాలా, కసూరి మేథి, ధనియాల పొడి, ఎన్ఎం ఫుడ్స్ కారం, ఉప్పు, ఎన్ఎం ఫుడ్స్ పసుపు, కావలసినంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ మనము ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకోవాలండి. సో మన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఒక మంచిగా వైట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ కాగిన నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏదైతే మనం పేస్ట్ చేసామో అది వేసుకుంటాం అనమాట. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి మేఘనా గారు లవంగాలు దాల్చిని ఇలాంటివి ఏమీ వేయలేదు అని చెప్పేసి. దానికోసమే మనం గరం మసాలా వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం చేసేది రాజుల స్టైల్ కదా, అంటే రాజులకి నోట్లో ఏమి రాకూడదు అనమాట. అడ్డొస్తే అలా కోపం వచ్చేస్తుంది. అంటే మా ఇంట్లో రాజు ఎవరు? మా ఆయనకి ఏమైనా నోట్లో ఇలాగ లవంగం దాల్చిని అడ్డొస్తే ఆయనకు కోపం వచ్చేస్తుంది. అందుకనే గరం మసాలా పౌడర్. చెప్పినా ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అని అనుకుంటే, నాటుకోడి రీసెంట్ గా 5 కోళ్ళు వండానని చెప్పి ఎపిసోడ్ ఉంది కదా, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేశాను అన్నది చాలా మంది అడిగారు. కాబట్టి మీరు ఆ ఎపిసోడ్కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు వచ్చి దీంట్లో పసుపు, ఎన్ఎం ఫుడ్స్ నుంచి పసుపు కారం కూడా లాంచ్ చేసాము, చాలా బాగుంది. సో ఇది అదే పసుపు నేను వాడుతున్నాను అనమాట. ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్ అనమాట ధనియా పౌడర్. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేద్దాం. సిమ్ లో పెట్టేద్దామండి, లేకపోతే అడుగంటిపోతుంది. అంటే మనం చేసేది మాక్సిమం నాన్ స్టిక్స్ అలా అయితే అడుగంటదు, బట్ కాస్ట్ ఐరన్ అయితే అడుగంటిపోద్ది. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇంపార్టెంట్, కాస్ట్ ఐరన్ దాంట్లో కోడి గుడ్డు చెయ్యొద్దు, నల్లగా అయిపోతుంది. ఓకేనా, ఇది గుర్తు పెట్టుకోండి అందరూ. సో ఇది అయిపోయిందా, ఇప్పుడు మనము సిమ్ లో పెట్టేస్తాం అనమాట, మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఈ లోపు మనము నట్స్, ఈ మన క్యాషనట్స్ ఉన్నాయి కదండి, దాంతో మనం మంచిగా క్యాషనట్ మిల్క్ చేసుకుందాం. ఓకేనా, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, గరం మసాలా కూడా వేయబోతున్నాము. సో మరి ఎక్కువ చిల్లీ పౌడర్ వేయద్దు. అండ్ ఇది వచ్చేసేసి మా ఎన్ఎం ఫుడ్స్ చిల్లీ పౌడర్ అండి, చాలా బాగుంది మా చిల్లీ పౌడర్, తెలుసా? భలే అంటే భలే, గుంటూరుది, చాలా బాగుంది, అక్కడి నుంచి తెప్పిస్తున్నాను అనమాట. సో మీరు కూడా మా దాంట్లో ఆర్డర్ పెట్టుకొని ఎలా ఉన్నాయి చెప్పండి, మా పసుపు మా కారం. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసేసి మనంతా మసాలా రెడీ అయిపోయింది కాబట్టి క్యాషనట్ మిల్క్ గ్రేవీ సూప్. అమ్ము చూసావు ఎంత స్మూత్ ఉందో, అసలు ఎక్కడైనా నీకు ఇంత వేస్టేజ్ కూడా లేదమ్ము. చూడు లోపల చూడు, జీడిపప్పు పాలు ఎంత బాగున్నాయి. మీరు కొబ్బరి పాలు కూడా చేసుకోవచ్చండి, కాకపోతే క్వాంటిటీస్ చూసుకోండి, ఇంత క్వాంటిటీ అని ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము దీంట్లో సాల్ట్ వేద్దాం, తగినంత ఉప్పు వేసేసి, అన్నీ వేసేసానండి. కొంచెం హై పెడదాము, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుందాం. సాల్ట్, ఓ మై గాడ్, అమేజింగ్. కారం కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. సిమ్ చేసి ఎగ్స్ వేద్దాం దీంట్లో. సో మన షాహీ మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. స్పూన్ పెట్టకుండా ఇదిగోండి ఇలా కలిపేద్దాం. దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్, కొత్తిమీర, ఇప్పుడు కసూరి మేథి. మీ అందరికీ తెలుసు అనుకుంటా, అయినా చెప్తున్నాను, కసూరి మేథి ఈజ్ డ్రై మెంతి ఆకు అనమాట. సో దీన్ని మనం వచ్చేసేసి చేతులతో క్రష్ చేయాలి. ఓకేనా,
అసలు ఇది వేసిన తర్వాత ఈ ఎగ్ మసాలా ఉంటుందండి, బాబా 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 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చాలా ఆకలి మీద ఉన్నాడు కదా, వేడిగా ఉందా అన్న? అస్సలు ఉందండి గ్రేవీ, ఎంత స్మూత్ గా ఉందంటే మీరు దయచేసి ట్రై చేయండి, చేసి నాకు చెప్పండి. కలర్ కూడా ఎంత బాగుంది కదా. అమ్మో, రాజా మహారాజా తినే కోడిగుడ్డు మసాలా అమ్మ ఇది. రాజా మహారాజా తినే కోడిగుడ్డు మసాలా నాకు పెడుతుందండి మా ఆవిడ ఈరోజు. రాజా ఇంద్రనీల్ గారు తినే కోడిగుడ్డు మసాలా. ఎలా ఉన్నాము? ఫస్ట్ టైం అమ్మో ఏంటి ఈ మసాలా కర్రీ ఎప్పుడు చేయలేదు కదా ఇలా నువ్వు. అంటే క్యాష్నట్ మిల్క్ మనం మిక్సీలో వేస్తాం కదా, వావ్, ఇంత ఓకే. స్మూత్ గా లేదు ఎప్పుడు చేసినా కూడా కదా, ఇది చాలా స్మూత్ గా ఉంది. మేఘనా గారు, మా దగ్గర నట్ మిల్క్ మేకర్ లేదు, అప్పుడు మేము ఏం చేయాలి అని మీరు అనుకుంటే క్యాష్నట్స్ ని నానబెట్టేసుకొని హాట్ వాటర్ లో ఒక అరగంట నానబెట్టేసిన తర్వాత మిక్సీ పట్టండి, మెత్తగా వచ్చేస్తుంది. ఓకేనా? అదిరిపోయిందండి నిజంగా, చాలా అద్భుతంగా ఉంది.